వీక్షకులందరికీ నా ప్రేమపూర్వకమైన జై భీమ్. సాధారణంగా ఎవరైనా ఒకరిని కొట్టారనుకో, మనము కొట్టిన వాడిని విడిచి ఎవడైతే దెబ్బలు తిన్నాడో అతని యొక్క వాంగ్మూలంని మనం తీసుకొని కొట్టినటువంటి వానికి శిక్ష వేయడానికి లేదా న్యాయ నిర్ధారణ చేయడానికి లేదా న్యాయం చేయడానికి మనము ముందుకు వస్తాం. ఇప్పుడు దెబ్బలు కొట్టినటువంటి వాడిని మనం అడిగితే అతడు ఏమంటాడు? నేను కొట్టలేదు, అతడు ఆ విధంగా గాయాలు అయి ఆ గాయాల నుంచి స్రవించేటువంటి రక్తానికి నేను బాధ్యుని కాదు అంటూ ఏదో విధంగా మరి తాను అలాంటి నేరం చేయలేదని చెప్పి మనల్ని బుకాయిస్తాడు. ఇప్పుడు ఈ యొక్క ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే, ఒకప్పుడు సామాజికంగా, ఆర్థికంగా, అంతేకాకుండా రాజకీయంగా మనల్ని అంటే నిమ్న కులస్తులను వెనుకబాటు అవడానికి ముఖ్య కారణమైనటువంటి మతమౌఢ్యము. ఆ మతమౌఢ్యము వల్లే మనము అన్ని విధాల నష్టపోయినటువంటి పరిస్థితి ఉండి ఉన్నది. ఆ నష్టపోయినటువంటి వారిలో అంబేద్కర్ గారు కూడా ఒకరు. అయితే ఇప్పుడు అంబేద్కర్ గారు దెబ్బతిన్నటువంటి వాడు కాబట్టి అతని వాంగ్మూలం ప్రకారము లేదా అతని యొక్క ఆలోచన ప్రకారము ఆయన ఒక రాజ్యాంగ నిర్మాత అయి మనకు ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతులను బాగు చేయడానికి, అంతేకాకుండా మూఢనమ్మకాలను రూపుమాపడానికి తన వంతు ఒకవైపు ప్రయాసం చేస్తూనే అతడు రాజ్యాంగాన్ని రచించాడు. రాజ్యాంగ రచనలో అత్యంత కీలకమైన ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా నిలిచాడు. అయితే ఆయన కాకుండా ఇంతకుముందు నేను చెప్పిన ఉదాహరణ ప్రకారము ఎవరైతే కొట్టారో ఆ కొట్టిన వారిలో నుంచి, అంటే అగ్ర కులస్తుల నుంచి మతమౌఢ్యం చేత వెనకబాటు మనమందరము కావడానికి లేదా నిమ్న కులస్తులందరూ కూడా కావడానికి కారకులైనటువంటి వ్యక్తిని ముందుకు తీసుకొచ్చి అతని చేత రాజ్యాంగము నిర్మిస్తామంటే సాధారణంగా ఎలా ఉంటుందనంటే న్యాయం అనేటువంటిది జరగదు. ఆ రాజ్యాంగంలో నైతికత లోపిస్తుంది. సరే, రాజ్యాంగం నిర్మించే విషయంలో చాలామంది పాల్గొన్నప్పటికీ అందులో అత్యంత బాధలు అనుభవించి దెబ్బలు పడి అనేక సామాజిక మరి ఇబ్బందులకు గురైనటువంటి, పక్షపాతముకు గురైనటువంటి ఈ యొక్క అంబేద్కర్ గారు రాజ్యాంగము ఎలా ఉండాలని చెప్పి కలలు కానీ ఆ రాజ్యాంగాన్ని నిర్మించాడు. ఆ రాజ్యాంగము ఈ మతమౌఢ్యముతో ఉన్నటువంటి యొక్క భారతదేశము ఒక గాడిన పడి అభివృద్ధి దిశలో వెళ్ళాలని చెప్పి తాను సంకల్పించిన విధంగానే అది ముందుకు పోతూ వచ్చింది. ఒకప్పుడు వెలివేయబడినటువంటి ఆ యొక్క అట్టడుగు కులస్తులు నేటి దినాల్లో ఆర్థికంగా, సామాజికంగా, మరి రాజకీయంగా ఓటక్కును సంపాదించుకొని వాళ్ళు ఎదగడానికి దోహదం చేసింది. ఒక స్త్రీ కూడా సాధికారత సాధించడానికి దోహదం చేసింది. అయితే ఇప్పుడు సమస్య ఏంటిదనంటే, అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగము సరిగా లేదు. ఈ రిజర్వేషన్లు ఏవైతే కల్పించబడ్డాయో దానివల్ల కూడా అభివృద్ధి జరగడం లేదు. కాబట్టి ఈ రాజ్యాంగం వద్దు. అయితే పూర్వము ఎప్పుడో ఒకప్పుడు ఆటవిక కాలంలో ఆ మనుస్మృతి ఏదైతే ఉన్నదో ఆ మనుస్మృతి ప్రకారంగా ఇప్పుడు రాజపాలన జరగాలని చెప్పి కొందరు మతోన్మాదులు, కొందరు కుహన మేధావులు పట్టుబడుతుంటున్నారు. అయితే ఇప్పుడు ఏమైపోతుందనంటే, పొయ్యి మీద ఉన్నటువంటిది పెనం మీద ఉన్నటువంటిది పొయ్యిలో పడ్డట్టుగా అయిపోతుంది. ఇంకింత బాధలోనికి భారతదేశము మరి అసమానతలకు వెళ్ళిపోతుంది. దాని మూలంగా భారతదేశము
మరి అంతర్యుద్ధాలు జరుగుతాయి, ఆందోళనలు జరుగుతాయి. మరి భారతదేశమందు సామరస్యత కోల్పోయి హల్లకల్లోలముగా మారిపోతుంది. అయితే మరి ఎందుకు ఈ యొక్క భారతదేశం అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారం అభివృద్ధి పొందలేదనంటే, చింత దచ్చింది కానీ పులుపు చావలేదు అన్నట్టు ఇంకా కూడా ఆ హిందూ మతోన్మాద భావజాలం ఇంకా కూడా బ్రతికే ఉన్నది. ఎంతో కొంత ఆ భావజాలం మీద రాజ్యాంగము ఆధిపత్యము చెలాయించినప్పటికీ ఇప్పటికి కూడా ఆ యొక్క మరి పెనుభూతంలాగా అది చుట్టుకొనే ఉండి ఉన్నది. కాబట్టి ఇప్పుడు మనకున్నటువంటి రాజ్యాంగము, పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, అంతేకాకుండా మరి ఈ వ్యవస్థలన్నీ సరిగ్గా పనిచేస్తే, జర్నలిజం అనేటువంటిది, వాక్కు స్వాతంత్రం అనేటువంటిది సరిగా ఉంటే, ఈ శిష్టాలన్నీ కూడా సరిగ్గా పనిచేస్తే మన భారతదేశము ఇంకా అభివృద్ధి పథంలోనికి వెళుతుంది. అంటే రాజ్యాంగము రచించబడడానికి ఏవైతే దానివల్ల కలిగేటువంటి ఫలితాలను ఆశించి రాశారో ఆ ఫలితాలు అనేటువంటి ఖచ్చితంగా రూపుదాలుస్తాయి. అందుకే ఈ యొక్క రాజ్యాంగము అంత ప్రాముఖ్యమైనది. కారణం ఏంటిదనంటే, ఆ బాధలు అనుభవించినటువంటి వాని దగ్గరనే ఇప్పుడు న్యాయం ఉన్నది, నైతికత ఉండి ఉన్నది. పీడింపబడినటువంటి వాని దగ్గరనే సత్యం ఉన్నది, న్యాయం ఉన్నది, ధర్మం ఉన్నది. పీడించినటువంటి వాని దగ్గర సత్యము, న్యాయము, ధర్మము లేదు. కాబట్టి ఎప్పుడు కానీ కూడా మరి ఆ దెబ్బ పడినటువంటి వాని యొక్క వాంగ్మూలమే మనం తీసుకొని దాని ప్రకారంగానే మనము న్యాయాలు నిర్ధారించి ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరత ఉండి ఉన్నది. అయితే ఒకప్పుడు ఏ విధంగానైతే మన భారతదేశంలో ఈ మతమౌఢ్యము కొన్ని తరాలుగా, యుగాలుగా ఇబ్బందుల పాలు చేసి స్వార్థముతోటి వారు ఏ విధంగానైతే విలాసవంతమైనటువంటి జీవితాలకు అలవాటు పడ్డారో, అట్లాంటి మతోన్మాద పార్టీలు చేయబట్టి ఈ రాజ్యాంగం బాగలేదు అని చెప్పేటువంటి కుహనా మేధావులు ఉన్నారు. అయితే వారి మాటల్లో పడి మనము గనక వెళితే ఒక సామెత చెప్పినట్టు, మంది మాటలు చెప్పి మారమానం పోతే మరలా ఆ పొయ్యి మళ్ళీ తిరిగి వచ్చే వరకు ఉన్న ఇల్లు కాలిపోయిందట అన్నట్టుగా ఎవరో చెప్పినటువంటి మాటలు కాకుండా చాలా కష్టాలను అనుభవించి, చాలా విషయాలు పరిశోధించి, అనేక రాజ్యాంగాలు, అనేకమైనటువంటి డిగ్రీలు సాధించి, ఉన్నత విద్యలు అభ్యసించి, ఒక జ్ఞానానికి సూచికగా ఉన్నటువంటి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగమే మన దేశానికి మరి అభివృద్ధికి ఆధారమైనటువంటిది, మన దేశానికి ప్రధానమైనది, ప్రాముఖ్యమైనది, అమూల్యమైనది. ఇప్పుడు ఈ యొక్క మతమౌఢ్యము వేరే దేశాల్లో లేదు కనుక అక్కడ అభివృద్ధి పథంలో మనం అనేక దేశాలు చూస్తాం. కానీ ఆ మతమౌఢ్యము నేటికి ఉన్నది కనుక ఇప్పుడు కూడా అనేకమైనటువంటి సామాజిక హెచ్చుతగ్గులు కూడా ఇప్పటికీ మనం చూస్తుంటున్నాం. కులముతో, స్త్రీ విషయం పట్ల ఇప్పటికీ పోరాటం అనేటువంటిది సమసిపోలేదు. కాబట్టి అంబేద్కర్ గారు మన రాజ్యాంగ నిర్మాత కావటము మనకు అదృష్టము. దురదృష్టము ఏంటిదనంటే, నాటి మనుస్మృతి కారణంగా మరి అనేకమైనటువంటి నిమ్న కులస్తులు ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉండి ఉన్నది. వారిని అంటే ఆ వెనకబడినటువంటి వారిని మనుషులు కూడా చూడకుండా జంతువుల కంటే హీనంగా చూసిన పరిస్థితులు ఉండి ఉన్నాయి. అయితే ఆ మొదటి స్థితి ఎప్పటికి కూడా రాకూడదు. ఈ కడపటి స్థితి నుంచి ఇంకింత మరింత అభివృద్ధి పథంలోనికి వెళ్ళాలి అంటే ఈ రాజ్యాంగము కల్పించినటువంటి అనేక రిజర్వేషన్లే కావచ్చు, అనేక న్యాయ సూత్రాలే కావచ్చు, మరి ఇంకా అనేకమైన విధి విధానాలే కావచ్చు, ఈ యొక్క రాజ్యాంగం చూపించినటువంటి దారిలోని మనం పయనించినట్టయితే మనకు తప్పకుండా ప్రగతి
లభిస్తుంది. ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ మరోమారు జై భీమ్.